త్యాగం చేసిన వ్యక్తి మనము చాలా గర్వంగా కూడా మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చాలా ఆటుపోటులు ఎదుర్కొంటూ ఆయన ఎంతో త్యాగం చేసి ఒక రీజన్ తీసుకొచ్చి మనకేం చేశాడంటే ఒక స్వాతంత్రము తీసుకొని వచ్చాడు. ఆ తెచ్చిన దాంట్లో ఎటువంటి తేడా కూడా లేదు. మరి ఆయన ఇప్పుడు మన మధ్యలో లేడు. లేకపోయినా ఆయన గురించి చాలా ఘనముగా చెప్పుకుంటున్నారు, ఘనముగా జరుపుకుంటున్నారు. గాంధీ మహాత్ముడు అంటారు కదా, మరి ఆయనతో పాటు ఇంకా చాలా మంది త్యాగం చేశారు. ఆయన ఒకడే త్యాగం చేయలేదు, ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఆయనకు సపోర్ట్ చేసి త్యాగం చేశారు. రీజన్ తీసుకొచ్చిన వాడైతే గాంధీ మహాత్ముడని మనము చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన మనకు స్వాతంత్రము తీసుకొచ్చాడు. ఈ లోకానికి అయితే సరిపోయింది, ఈ లోకానికి అంతటికి సరిపోయింది. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనకంటూ ఒక స్వాతంత్రం వచ్చింది కనుక ఈ దినమున మనము స్వాతంత్ర దినోత్సవము అని మనము జరుపుకుంటున్నాం. అయితే మన కొరకు స్వాతంత్రము తెచ్చిన వాడు ఒకే ఒకడు ఉన్నాడు. ఆయన గురించి మనము ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనము చదువుకొని తెలుసుకోబోతున్నాం. చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వాక్యము చూద్దాం. 5:1. అందరూ బైబిల్ తెరవాలి. అందరూ బైబిల్ తెరచి చూడాలి. గలతీయులకు రాసిన పత్రికలో పేజీ నెంబర్ వచ్చేసి 171. 171 లాస్ట్ లో ఉంటుంది. ఆయన ఆ పక్క లాస్ట్ లో ఉంటుంది. అక్కడ 171. కాబట్టి ఇక్కడ స్వాతంత్రము దినోత్సవం గురించి మనము జరుపుకుంటున్నాము కనుక ఇక్కడ మనకు గలతీయులకు రాసిన పత్రికలో స్వాతంత్రము ఎవరు తీసుకొని వచ్చారో ఇక్కడ మనకు చక్కగా మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రభు రాయించాడు. చదువుదాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. మరి సాయంకాల సంధ్య వేళలో చదవబడిన లేఖనము నీది. మరి నాయనా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వివరించగలిగిన జ్ఞానోపదేశముతో నీ ఆత్మాభిషేకముతో నింపి బలపరిచి సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన ఆలకించమని అడిగి పెట్టుకుంటున్నాను కర్ణ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధ గ్రంథం మనకు ఒక మాట మనకు సెలవిస్తా ఉంది. స్వాతంత్రము ఏ విధంగా తీసుకొని వచ్చాడు యేసు ప్రభువు వారు అని అంటే, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనుకుడి. హల్లెలూయా.
మళ్ళా మనము కాడి కింద చిక్కుకోకూడదు అని దేవుని లేఖన మనకు సెలవిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రభువు ఏం చేశాడు అని అంటే, అది లోకానికి సంబంధించిన మనకు వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనకు స్వాతంత్రము తెచ్చామని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ మన ప్రభు ఆయన ప్రాణాన్ని త్యాగము చేసి మనకు స్వాతంత్రము తెచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభునామని మహిమపడతాడు. ఆయన ఏ విధంగా తెచ్చాడు అని అంటే, ఆయన ప్రాణాన్ని త్యాగము చేశాడు. ఆయన ప్రాణాన్ని అర్పించి ఆయన ప్రాణాన్ని త్యాగము చేసి నీకేం తీసుకొచ్చాడు అంటే స్వాతంత్రము తీసుకొని వచ్చాడు. మరి ఈ స్వాతంత్రాన్ని ఎంతమంది నమ్ముచున్నారో, ఈ స్వాతంత్రాన్ని ఎంతమంది అంగీకరించి ఆ స్వాతంత్రాన్ని ఎంతమంది పొందుకుంటున్నారో, మనకు రక్షణ అనేది కింద వాక్యం చదువునైనా, కింద వాక్యము చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమియో కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నాడు? దేవుని దాసుడు చెప్తున్నాడు. ఒక ప్రవక్త చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అనంటే, మీరు దేవుని వాక్యాన్ని నమ్మి వాక్యానుసారమైన జీవితమును జీవించాలని చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలగదని పౌలును నేను మీతో చెప్పుచున్నాను. సున్నతి పొందినంత మాత్రానే ప్రయోజనం ఏమీ లేదు. మరి ఏ విధంగా ప్రయోజనం ఉంది? మనకు ఏ విధంగా ప్రయోజనం ఉంది అని అంటే, యేసయ్యను మనము సొంత రక్షకుడుగా అంగీకరించి యేసయ్య మాటను మనం విని ఆయన మాట ప్రకారంగా మనము జీవిస్తే మనకు ప్రయోజనము ఉంది. లేకుంటే ప్రయోజనం ఏమీ లేదు అని ఎవరు చెప్తున్నారు అని అంటే, పౌలు గారు చెప్తున్నారు. ఆయన గొప్ప సేవ చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు, అన్యులకు సువార్త ప్రకటించిన వాడు ఈ పౌలు. ఒకప్పుడు దేవుని బిడ్డలను హింసించిన వాడు, నరికి పోగులు వేసిన వాడు, నరహత్య చేసిన వాడు, హింసించిన వాడు, అలాంటి వాడు మళ్ళా ఏమైపోయాడు? దేవుని సేవ చేయడానికి, దేవుని గురించి ప్రకటించడానికి ఇష్టపడ్డాడు. అయితే దేవుని బిడ్డలమైన మనము దాచమనే కాడి కిందికి మళ్ళా పోకూడదు అంటున్నాడు ప్రభు. ఎక్కడ దాచమనే కాడి కిందికి పోవద్దు అంటున్నాడంటే, అపవాది అని కప్పంగా హస్తాలలోకి మనం వెళ్ళకూడదు. దేవుడు కావాలని నువ్వు వచ్చావు, దేవుడితో నడుచుకోవాలనుకున్నావు, దేవుడితోనే బ్రతకాలనుకున్నావు, దేవుడితోనే యథార్థంగా జీవించాలని నువ్వు ఎప్పుడైతే కోరుకుంటావో, మళ్ళా నువ్వు అపవాదికి చోటిచ్చే బిడ్డగా నువ్వు ఉండకూడదు. అపవాదికి చోటిచ్చే కుమారుడుగా నువ్వు ఉండకూడదు. అపవాదికి చోటిచ్చే కుమార్తెగా నువ్వు ఉండకూడదు. చావైనా బ్రతుకైనా ఒకటే ఒకటి. తండ్రికి మాటిచ్చాడు, లోకంలోకి నువ్వు వెళ్ళమన్నావు, నేను వెళ్తున్నాను, నీ బిడ్డలు అక్కడ ఉన్నారు, వాళ్ళకు నేను సువార్త ప్రకటించి వాళ్ళ కోసం నా ప్రాణాన్ని త్యాగం చేసినా వారిని నీ దగ్గరికి తీసుకొని వస్తానని మాటిచ్చాడు. ఎవరిచ్చారు మాట? తండ్రి అయిన దేవుని దగ్గర కుమారుడైన యేసు ప్రభువు వారు ఇచ్చాడు మాట. ఈరోజు
మనం ఏమంటామంటే మాకు యేసు ప్రభే కావాలి, మేలు జరిగినంత వరకు యేసు ప్రభే కావాలా, ఆయనే మంచివాడు, ఆయనే గొప్పవాడు, ఆయనే అద్భుతాలు మహత్కార్యాలు చేస్తున్నాడని మనం అనవచ్చు. కొద్దిగా మన కుటుంబము నడవకపోతేనే ఏమనుకుంటాం మనము, యేసు ప్రభు ఎందుకులే, లోకంలో ఉంటేనే బాగుండేది. ఈయన దగ్గరికి వచ్చి ఒక ఆమె అదే అడిగింది, ఏందయ్యా దేవుని దగ్గరికి వచ్చి సమస్తాన్ని పొందుకుంది, సమస్తాన్ని పొందుకొని ఉద్యోగం పోతే ఉద్యోగం సంపాదించుకుంది, అన్ని విధాలుగా నడిపించబడింది, అన్ని విధాలుగా దీవించబడింది. చివరికి ఏమన్నదంటే, అయ్యా లోకంలో ఉన్నారు, నాతో పాటు జాబ్ చేస్తున్నారు, బంగారంతా దిగేసుకొని నడుచుకుంటున్నారయ్యా, నాకైతే ఏమీ లేకపోయినా నాకే నిందలు, నాకే అవమానాలు, నాకే బాధలయ్యా, నాకే శ్రమలయ్యా. వాళ్ళ భర్త అయితే హైదరాబాద్లో ఉన్నాడు, కానీ ఏమన్నాడయ్యా, వచ్చినప్పుడు ఇద్దరు ఎంజాయ్గా తిరుగుతారయ్యా 10 రోజులు బాగా. నా భర్త రోజు హింసిస్తాడు, తాగొస్తాడు, కొడతాడు అని లోకంలోనే ఉంటే బాగుండేదయ్యా అనేసి నాకు ఫోన్ చేయడం మానేసింది. మనుషులు అలాంటి వాళ్ళు. మనుషులు ఏం చేస్తారు, మేలు పొందుకున్నంత వరకు అబ్బా ఇంకా ఏంది లేదు, ఇంకా యేసయ్యా అబ్బా అంత భక్తుడే లేడు, అంత గొప్ప దేవుడే లేడు, అంత మంచి దేవుడే లేడు, అబ్బా ఆయన ఎంత గొప్పవాడు, ఏమి కథ, ఓ సన్న కథ కాదు, ఆ విధంగా చెప్తారు. తర్వాత ఏమైపోతుంది అంటే మనుషుల కథ అంతా ఎలాగైపోతుందంటే, ఏడాది ఎన్నాళ్ళు తెలుసు ఈ భక్తి చేయాలంటే కష్టం, అబద్ధాలు ఆడుకుని ఉండలేం కదా. ఎవరిదైనా 10 రూపాయలు లెక్క గుంజుకోవాలంటే అబద్ధాలు ఆడాల్సింది, గుంజుకున్నా నేనే ఇప్పుడు గుంజుకున్నాక అనాలి కదా, తప్పదు. అందుకు లోకంలో ఉంటే అక్కడ 10 రూపాయల ఆదాయం వస్తుంది, ఇక్కడ ఒక గుర్రల పరక ఆదాయం వస్తుంది, అక్కడ పోతే ఒకటి పాత చాట ఆదాయం వస్తుంది, అక్కడ పోతే ఎవరైనా ఆహారం పెడితే అది లాభం వస్తుంది వండుకోకుండా. ఇలాగ లోకంలో ఉన్న వాటి కొరకు ఆశపడి లోకాన్ని అనుసరించి నడవవద్దని దేవుడు చెప్తున్నాడు. ఏమంటాడు, మళ్ళా దాచమనే కాడికి నువ్వు వెళ్ళాకు, కావాలని నేనే కావాలని నువ్వు నాతోనే ఉండాలనుకుంటావా, ఉండు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కన్నీరు వచ్చినా, మున్నీరైనా నువ్వు నాతోనే ఉంటావు, ఇక్కడ నాతోనే ఉంటావు, అక్కడైనా నాతోనే ఉంటావు అంటాడు ప్రభు. అక్కడెక్కడ ఆయన రాజ్యంలో. ఒకసారి అడిగినప్పుడు అన్నాడు కదా, పిలాతు అడిగాడు యేసయ్యను, నువ్వు రాజ్యం అంట కదా అంటే అన్నాడు. నువ్వు అన్నట్లే అన్న తర్వాత మరి నీ రాజ్యం ఎక్కడంటే, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరు. చూడు ఎంతో చక్కగా మన ప్రభు అన్నాడు. ప్రభు ఉన్న రాజ్యంలో మనం ఉండాలని ఆయన కోరుకొని మన మీద ఇంత ప్రేమ చూపిస్తే, ఆయన ప్రేమకు దూరం అయిపోతే ఇక ప్రయోజనం ఏముంది? ఎవరు మిమ్మల్ని ప్రేమిస్తారు? భర్త ప్రేమిస్తానంటాడు, వంగబెట్టి గుద్దుతాడా కుదడా? నిన్ను ప్రేమిస్తున్నానంటాడు, వంగబెట్టి గుద్దుతాడు. భార్య అయినా కనుక నిన్ను ప్రేమిస్తున్నానంటుంది, భార్య కనుక భర్తను వంగబెట్టి గుద్దుతాడు. అయితే నా ప్రభు ప్రేమిస్తున్నాడు అనంటే ఆయన ప్రాణమైనా కానీ నీ కొరకు ద్వారం పోసి రక్తమంతా నాగులు చాలల వలె దున్నబడుతూ ఉంటే కూడా ఆయన మరుమాట మాట్లాడుకోకుండా ఆయన ఈ పంత దున్నబడింది. తలలో ముళ్ళ కిరీటం పెట్టి అరేలతో కొడుతూ ఉంటే నుసులకి దిగుబడిపోతా ఉన్నాయి, రక్తమంతా కారుతా ఉంది. అట్లాంటప్పుడు కనుక ఏమన్నాడు, మీకోసమే నేను చూడు ఎట్లా అయిపోయాను. మనమైతే రోజు ఏదైనా కనుక ఒక 10 రూపాయలు ఎక్కించి ఏదైనా నువ్వు చేసిన దానికి నేను చూడు ఎంత నిందలు పడుతున్నాను, ఎంత బాధలు పడుతున్నాను.
ఒక్కొక్క డైలాగు నేను వినలేను. దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దాచమనే కాడి కిందికి నువ్వు వెళ్ళొద్దు. నీ కొరకంటూ ఒక స్వాతంత్రము నేను తీసుకొని వచ్చాను. అది నా రక్తము ద్వారా నీకు స్వాతంత్రము తెచ్చాను కనుక ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించి, ఆ రక్తమును నువ్వు ఆశ్రయించి ఎప్పుడైతే ఆ రక్తం చేత కడగబడి, ఆ రక్తమును నీ వస్త్రాలను ఉతుక్కొని పాత రోగ జీవితాన్ని వదిలిపెట్టి నువ్వు దేవుని వెంబడించడానికి నువ్వు ఇష్టపడతావా? నా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదించడానికి ఆయన సమసిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ అబ్రహామును దీవించలేదా ప్రభు? అబ్రహామును దీవించలేదా ప్రభు? లోకంలో తిరిగాడు ఆయన, 40 సంవత్సరాలు లోకంలో తిరిగాడు. లోకంలో తిరిగినప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, అబ్రహమా, నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు, పాలు తేనెలు ప్రవహించే దేశం అది, నువ్వు అక్కడికి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అనగానే అబ్రహాము మరో మాట మాట్లాడుకోకుండా దేవుడు చూపించిన దేశానికి ఎక్కడ పోవాలా, ఎందు పోవాలా, ఈ మూలకు పోవాలనా, లేకుంటే ఆ బస్సుకు పోవాలనా, ఈ ఆటో, ఇవన్నీ ఏమడగల ఆయన. లేకుంటే ఎద్దరు బండి ఎక్కిపోవాలన్నా, ఎట్టెట్లా పోవాలా, గుర్రం ఎక్కిపోవాలా, ఏమడగల. యేసయ్య చెప్పాడు, నాతో చెప్పాడు, నేను వెళ్తున్నా అని చెప్పి ప్రయాణమై వెళ్తా ఉంటే శారమ్మ ఎక్కడికి పనికి మానడానికి గుర్తుందా లేదా? ఆయన అంటే ఒకవేళ చెప్పాడులే, నువ్వు ఎక్కడ ఏందని అడగాల కదా. అక్కడ పోతే మనకు భూ ఉంటుందా ఉండదా, ఫస్ట్ ఏడుండేది, మనకి ఇల్లుందా వాకిలుందా, ఇవన్నీ అడగకుండా నువ్వు ఎట్లా వచ్చినావని శారమ్మ కూడా అడగాలి. మనమైతే పనికమానుడు భర్తను పట్టుకోడు, పనికమానుడు ఇట్లాంటోడు అయిపోయే నన్ను ఇంత తిప్పలు పెడుతున్నాడు, ఓ అమ్మ నేను తిప్పలు పడలేకుండా ఇంతో అంటున్నాడు చాలా మంది. శారమ్మ మరో మాట మాట్లాడుకోకుండా అబ్రాము వెనకనే వెళ్ళిపోయింది. ఈరోజు దీవించబడలేదా? అబ్రాహాము దీవించబడలేదా? విశ్వాసులకు తండ్రి కాలేదా? శారమ్మ విశ్వాసులకు తల్లి కాలేదా? మన తన కుమారుడు ఇస్సాకు దీవించబడలేదా? ఇస్సాకు కుమారుడు యాకోబు దీవించబడలేదా? ఎన్ని తరాల వారు దీవించబడ్డారో ఆలోచన చేయండి. ఈరోజు మనము చేసే తప్పుకు, ఈరోజు చేసే మనము ఈ పాపానికి మన కుటుంబాలను మనం ఎక్కడికి తీసుకుపోతున్నాము? శాపంలోకి తీసుకెళ్తున్నాం. దీవెనలోకి తీసుకెళ్ళడం లేదు, శాపంలోకి తీసుకెళ్తా ఉన్నాం. దేవుడు ఏదో కనికరించేదో ఆయన కృప చూపించాడు. మేము 5 మంది అన్నదమ్ములం అయితే ప్రభు నన్ను ఒకరిని పట్టుకున్నాడు. ఆయన నన్ను ఒకరిని పట్టుకొని నేనైతే ఆయనకు సరిపడతాను అనుకున్నాడేమో, ఆయన నన్ను పట్టుకొని నన్ను దగ్గరికి తీసుకొని నాకు ఈ కృపనిచ్చి నడిపిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, మళ్ళా నువ్వు దాచమనే కాడికి నువ్వు వెళ్ళొద్దు. నువ్వు నా రక్తాన్ని ఆశ్రయించడానికి నువ్వు వచ్చావు, నా ప్రకారంగా నువ్వు నడుచుకో, నా ప్రకారంగా నువ్వు జీవించు, నీ పట్ల నా ప్రేమ ఎప్పుడు తగ్గదు అన్నాడు ప్రభు. చప్పట్లు కొడుతూ ఎప్పటికీ తగ్గదు ప్రభు దగ్గర ప్రేమ. మనకే తగ్గిపోతూ ఉంటుంది. మనకే తగ్గిపోయినప్పుడు రోత శ్రమ వచ్చనే అబ్బో ఎంత చేయాలా, తాయి తల్లిపోదామా, అంతరాలు పోదామా, యాపాకు పెడదామా, తంగిరాకు పెడదామా, ఇదే ఆలోచనలే. ప్రభువా నువ్వు పిలిచావయ్యా, నేను నీ కోసం వచ్చానయ్యా, నీ మందిరంలో నిన్న ఉన్నాను, పైన ఆదివారం ఉన్నాను, వారం నీ మందిరంలో ఉన్నాను, మరి నాకు వచ్చింది శ్రమ, నాకు వచ్చింది బాధ, మరి నీ దాసునికి ఫోన్ చేస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటా, నన్ను స్వచ్ఛపరచు ప్రభు. అడగలేవా నువ్వు? అడగలేవా? అడగడానికి కోసమే ప్రభు మనకేమిచ్చాడు? నోరిచ్చాడు. జంతువులు అడగడానికి వాళ్ళకు నోరు లేదు. నోరు
అడగడానికి నోరు లేదు. కాబట్టి మనిషికి ఎందుకు నోరు ఇచ్చాడు అంటే అడుగుతారు. అడగండి, లోకంలో ఉన్న మాటలు ఉన్నాయి కదా, అడగండి. అమ్మైనా భోజనం పెట్టదంటే కదా, అడగండి. లోకంలో ఉన్న సామర్థ్య మాటలు, మన మాటలు కాదు, మన ప్రభు అలా కాదు. మన ప్రభును అడగాలి. ఏ విధంగా అడగాలి? మన ప్రభును ప్రార్థనలో అడగాలి. ప్రభును అడిగితే ఆయన సమృద్ధిగా ఇవ్వకుండా ఆయన మానుకునేవాడు కాదు. చూద్దాం, మరొక మాట చూద్దాం. ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయములకు రండి. అధ్యాయం 10వ వాక్యము చూద్దాం. 15:10. కనుక మన పితరులైన మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు. హల్లెలూయా. ఏం చేస్తున్నారంటే మన పితరులైన మనమైనా దేవునికి ఇష్టకరంగా ఉండకోకుండా మరేం చేస్తున్నాము? దేవుని కాడి వారి మీద పెట్టి వాళ్ళను శోధించడానికి మనం ఇష్టపడతాం. ఏమి ఇష్టపడతాం మనము? ఒకరు ఏదన్నా జారి కింద పడ్డారనుకో మనం నవ్వుతామా? నవ్వుతాం. అది చాలా తప్పు. నువ్వు నవ్వుతావు, బాగానే ఉంది. కింద పడినోనికి షేమ్గా ఉంటుంది కదా. అప్పుడు ఏం చేస్తాడు వాడు రొత్తం మెత్తుకోడైతే మెల్లగా వెళ్ళిపోతాడు. రొత్తం జాచోడైతే లేచి బురద చేతులతోనే మనం కొడతాడా? కొడతాడు. అప్పుడు ఏమైపోతుంది? తక్రారు వస్తుంది కదా. కాబట్టి ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఇబ్బంది పడే వాళ్ళ మీద మనం ఏం చూపించాలి? జాలి చూపించాలి. అదే మన ప్రభు చూపిస్తూ వచ్చాడు. మనం ఇబ్బంది పడుతున్నామని, మనం బాధపడుతున్నామని, మనం శ్రమ పడుతున్నామని, మనం కుంగిపోతున్నామని మన ప్రభు ఏం చేశాడు? ఆయన ప్రేమ చూపించాడు. చూడండి ఎంత ప్రేమ చూపిస్తాడు అని అంటే, ఎవ్వరు చూపలేని ప్రేమ చూపించి నన్ను కాపాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. మరొక మాట కూడా చూద్దాం. ప్రభు అయిన యేసు 11వ వచనంలో ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము కదా. అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారంటే రక్షణ పొందాలని ఎవరన్నా అనుకున్నారనుకో, ఓయమ్మ నువ్వు ఆడుంటావే తల్లి, ఊరుకోయమ్మా. రక్షణ అంటే ఏందనుకుంటున్నావు? రక్షణ పొందుతూ అబద్ధాలు అడగకూడదంటనే నీకు తెలీదు. నువ్వు ఆ పిల్లలతో మాట్లాడుతానే కదా, అక్కడ మాట్లాడకూడదంటనే నీకు తెలీదు. ఇట్లా భయపడిస్తారన్నమాట. భయపడించి నువ్వు ఆడ పప్పు తెచ్చుకుంటున్నావు కదా, ఈడ అన్నం తెచ్చుకుంటున్నావు కదా, అవన్నీ చేసేదాన్ని కుదరదు అని చెప్పేసి ఏం చేస్తారంటే రక్షణ పొందనీయకుండా చేస్తారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు రక్షణే నీకు మార్గము, ఇంకా వేరేదేం లేదు. నీకు రక్షణే నీకు మార్గం. నువ్వు ఎప్పుడైతే ఆ రక్షణలో నువ్వు నడుచుకుంటావో, రక్షణించే దేవుడే నీకు రక్షకుడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టింది, ఆయన నిన్ను బ్రతికించింది. ఇంకా ఎవరు ప్రాణం పెట్టలే. అందరూ రకరకాలుగా చెప్పచ్చు. భయపడక నేను ఉన్నానంటారు ఒక్కొక్కరు. ఒకనాడు పప్పు వేస్తుంది, రెండో నాడు పచ్చడేసి, మూడో నాడు మా ఇంట్లో అయిపోయింది అక్క,
చేసుకున్నాం కానీ అయిపోయిందక్క అంటే అప్పుడు పరిస్థితి అక్క పరిస్థితి. కాబట్టి మనసులో నమ్మకండి ఎవరే కానీ. నేను చెప్తున్నాను, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు. పరిశుద్ధ గ్రంథమే చెప్తాంది, ఏ మనిషి నమ్మదగిన వాడు కాదు, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. చెప్పండి గట్టిగా, దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మరి నమ్మదగిన వాడిని మనం ఏం చేయాలి? నమ్మకంగా ఆయన వెంబడించాలి. నమ్మకంగా ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని దీవించగలడు, నిన్ను నీ కుటుంబాన్ని నడిపించగలడు. కొంతమంది చెప్తా ఉంటారు లోకంలో, నేనున్నా నీకేం భయం, భయపడాకు, నీ కుటుంబానంతటిని పోషిస్తా, నీ కుటుంబానంతటిని నడిపిస్తా, నువ్వెందుకు భయపడతావు, నువ్వెందుకు పోషించబడతావు, భయపడకు అని రకరకాలుగా చెప్తా ఉంటారు. ఈ లోకంలో ఉన్న వాళ్ళ మాటలు మాత్రము వినవద్దు. ఇంటే మనం ఏమైపోతాము, చెడిపోతాం. కొంచెం ముందుకు సర్దుపడతాం. మనము మనుషుల మాటలు వింటే చెడిపోతాము. మనుషుల మాటలు మనం వినకూడదు. ఎవరి మాటలు వినాలి? ఎవరి మాటలు వినాలి? మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు తిరిగి లేచిన ప్రభు, మన కొరకు స్వాతంత్రము తెచ్చిన ప్రభు మాట మనము వినాలి. ఎప్పుడైతే ప్రభు మాట నువ్వు వింటావో, ప్రభు మాట ప్రకారంగా నువ్వు నడుచుకుంటావో, ప్రభు నిన్ను వదిలిపెట్టడు. నీ కుటుంబంలో నిన్ను వదిలిపెట్టడు, నీ భర్తను వదిలిపెట్టడు, నీ భార్యను వదిలిపెట్టడు, నీ పిల్లలను వదిలిపెట్టడు. అందరినీ ఆయన ఏం చేస్తాడు? ఆయన అరిచేతిలో చీల వల్ల మిమ్మల్ని అందరినీ ఏం చేస్తాడు? ఆయన చెప్పుకొని ఆయన అరిచి మీకు నీడగా పెట్టి నడిపిస్తాడు. చప్పట్లు కొట్టుకుంటాడు. అక్కడ అదే చేశాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరాలు, ఒక్క రోజా, 2 రోజుల, 40 రోజుల, 40 వారాల కాదు, 40 సంవత్సరాలు ఎక్కడ నడిపించాడు? అరణ్యంలో ప్రయాణం 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలలో వాళ్ళ అంగీలు మాసిపోలేదంట, వాళ్ళ అంగీలు మాసిపోలేదంట, వాళ్ళ కాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదంట. ఎన్నాళ్ళు? 40 సంవత్సరాలు. మనం ఒకనాడు వేసుకుంటే 2 రోజుకే కంపు కొడుతూనే ఉంటుంది. మళ్ళా కూడా వేసుకుంటాం. వద్దు తిప్ప నీళ్ళు పోసుకుంటూ తట్టుకొని మీ కంపు కట్టామా లేదా? మరి 40 సంవత్సరాలు ప్రభు ఏం చేశాడు? వాళ్ళను అరణ్యంలో నడిపించాడు. వాళ్ళను 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించాడు. వాళ్ళ కాళ్ళకు చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు పాతగిలలేదు, పోనీ వాళ్ళ నెత్తులు మరి గడ్డాలు ఏమైనా పెరిగిపోవాలి కదా, అవి ఉన్నాయి కదా, అవి కూడా పెరగలేదంట. ఎవ్వరు ఎలా ఉన్నారో అలాగనే ఉన్నారంట. 40 సంవత్సరాలు నడుస్తూ ఉంటే ఒక పక్క ఎండ దెబ్బకు ఏం చేశాడు ప్రభు? మేఘాన్ని పంపించాడు. మేఘాన్ని పంపిస్తే నీడ వచ్చింది. వాళ్ళు మేఘం నీడను చూసారా మీరు? మేఘం వస్తూ ఉంటుంది ఒక్కోసారి, పైన ఎండ ఒక పక్క ఉంటుంది, మేఘం ఉనక వస్తూ ఉంటుంది. ఆ మేఘం వచ్చినప్పుడు ఏమైపోతుంది? నీడ వస్తుందా రాదా? అట్లా మేఘ స్తంభముగా ప్రభు నిలబెట్టాడు. మరి ఆయన నైట్ అయితే, రాత్రి అయితే చీకటి అయిపోయిందని ఏం చేశాడు? ఆయన అగ్ని స్తంభముగా నిలబెట్టి 40 సంవత్సరాలు ఆయన అరణ్యములో నడిపించాడు. వాళ్ళకి ఆహారం ఏం పెట్టాడు తెలుసా? మేము మాంసం తినాలా, మేము మాంసం తినాలంటే వారికి ఏమిటి పెట్టాడు తెలుసా? పూర్యాలు పెట్టాడు. అలాంటి మాంసం మనం తింటామా? మనం తింటాం. ఆయన మాట వింటే, ఆయన మాట వింటే మనం ఉన్నది తింటాం. ఆయన మాట వింటే, నేను ఆయన మాట వింటున్నాను. ఇప్పుడు నాకు దేవుని బిడ్డలు రకరకాలుగా తీసుకొచ్చి పెడుతున్నారు. నేనైతే తినాలని నాకు ఆశ కాదు, కానీ నాకు ఇంత రాగి ముద్ద ఉంటే చాలు, ఇంత పచ్చడి ఉంటే చాలు. ఎందుకంటే బ్రతకటానికి తినాలి అంతే. కండలు పెంచుకోవడానికి, బలముగా కనపరావాలని కాదు నా ఆశ, బ్రతకటానికి. నేను చెప్తున్నాను,
పొద్దున మధ్యాహ్నం చేసిన రాగిన్న ఉంటే కనుక సాయంత్రము పెరిగేసి కలుపుకొని పచ్చిమిరపకాయ కొడుకొని తాగుతాడు. సేవకుడిని తినకూడదని కాదు, బతకడానికి తింటే చాలా అంతే నాకు కావాల్సింది. నాకు నా ప్రభు కావాలి, నేను ప్రభు రాజ్యంలో ఉండాలి. కానీ ఇది లోకం నాది కాదు, ఈ లోకం నాది కాదు, ఈ లోకమే నాది కాదు కనుక ఈ లోకంతో నాకు పని లేదు. సినిమాలలో కనుక ఒక ఆయన పాట పాడుతుంటే ఈ లోకంతో నాకు పని లేదని పాడుతూ ఉంటే కనుక నేను చిన్నప్పుడు విన్నాను ఈ పాట. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము దాచమనే కాడి కిందకి మళ్ళీ మనం వెళ్ళకూడదు. నువ్వు దేవుడు రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, పాప క్షమాపణ ఇచ్చాడు. నువ్వు ఆ ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో మళ్ళా అపవాది కాడి కిందికి మళ్ళా నువ్వు పోయినావనుకో, వాడు ఏం చేస్తాడు, నిన్ను రకరకాలుగా హింసిస్తాడు. ఎందుకంటే మొదటిసారిగా వివాహం చేసుకున్న భర్త ఏం చేస్తాడు, మామూలుగా ఒక రకంగానే కొట్టి ఒక రకంగానే మాట్లాడుతూ ఒక రకంగానే చేస్తూ ఉంటాడు. మళ్ళీ వాడు కాకుండా ఒకరిని మళ్ళీ వివాహం చేసుకున్నాం అనుకో, రెండు ఉంటాయి. అప్పుడు రెండు ఉంటాయి, గుర్తు పెట్టుకోవడం నేను చెప్తున్నాను ఈరోజు. ఒకసారి వివాహమైన బిడ్డకు మళ్ళీ ఇంకొక భర్తను మళ్ళా చేశారనుకో, వాడికి విడాకులు ఇచ్చి ఇంకొకరిని చేశారనుకో, రెండు ఉంటాయి, శ్రమలు రెండు ఉంటాయి, ఒకటి కాదు. ముందైతే ఒక శ్రమతోనే పోతా ఉంటాం, మళ్ళీ అయితే రెండు శ్రమలు ఉంటాయి, చిన్నదానికి పెద్దదానికి, చిన్నదానికి పెద్దదానికి. అందుకే వాడు విడిచిపెట్టింది, అందుకే వాడు నీతో ఉండలేకపోయింది. ఇవన్నీ వస్తా ఉంటాయి. కుటుంబానికి సంబంధించిన వాడు మన ప్రభు, కుటుంబాలు కట్టేవాడు మన ప్రభు. అందుకోసమే ఆయన త్యాగము చేశాడు గనుకనే ఈరోజు మనము రక్షణలో నడుస్తున్నాం, ఆయన కృపలో నడుస్తున్నాం. ఆయన కృప మనకి ఇచ్చాడు కాబట్టి ఈరోజు నడుస్తున్నాం మనం. ఆయన కృపే లేకపోతే మనము నడవలేము, ఆయన కృప లేకపోతే నడవలేము. ఇక్కడ దేవుడి వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఏమని సెలవిస్తా ఉంది అంటే, ఇక్కడ చూద్దామా, ప్రభు అయిన యేసు కృప చేత మనము రక్షణ పొందుతామని నమ్ముచున్నాము కదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనేను. రక్షణ పొందే వాళ్ళకి ఆటంకం చేయకూడదు మనం. నేనైతే రక్షణ పొందక ముందు చాలా మంది నన్ను రక్షణ పొందమని చెప్తే నాకు తెలుసు, మీరేం చెప్పద్దు అని నేను ప్రభుతో ఒడిమిడిక చేసుకుని నాకు బాప్తిసం ఇవ్వమని నేను సిద్ధపడి, నా భార్య నేను ఇద్దరు ఒకేసారి బాప్తిసం తీసుకున్నాం. మేము బాప్తిసం తీసుకున్న తర్వాత నా మార్పును చూసి, నా కుటుంబం మార్పును చూసి దాదాపు 6-7 మంది యవ్వన బిడ్డలు, శేఖరయ్య రక్షణ తీసుకున్నాడు, బాప్తిసం తీసుకున్నాడంటే మేమంత తెలివిలేని ఎదవలమా, మేము శేఖరయ్యతో పాటు బాప్తిసం తీసుకుంటాం, శేఖరయ్య చెప్పమని తీసుకుంటామని చాలా మంది అన్నారు. ఒక సైట్ ఇంజనీరు, నువ్వు ఉంటేనే నేను బాప్తిసం తీసుకుంటా. మీ బావ పాస్టర్ కదయ్యా, మీ బావ వస్తానులే బాప్తిసం తొట్టికాడ నేను తీసుకొని, ఆయన ఉంటే నువ్వు ఉంటే తీసుకుంటా, నువ్వు ఉండాలి బాప్తిసం తొట్టికాడ నేను తీసుకుంటావు బాప్తిసం అని బాప్తిసం. అలాగా మనము అందరికీ మాదిరిగా ఉండాలి. కానీ రక్షణ పొందే వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళంలో ఉన్నాము. మేము రక్షణ పొందాకున్నాను, మేము రక్షణ పొంది అల్లాడుతున్నాము. నువ్వు రక్షణ పొంది అబద్ధాలు ఆడుకొని ఉండాలా? ఏం అబద్ధాలు మనం ఆడకుండా బతికితే దేవుడు లేకుంటే లోకం ఉందని ఉందా? నిజాతిగా బ్రతుకుతాం, నీతిగా బ్రతుకుతాం. ఉందంటే ఉంది, లేదంటే లేదని చెప్పు, అంతే. వాళ్ళు అయితే మనకు సావాసం చేయకపోతే పోనీ, వాళ్ళ సావాసం ఎవరికి కావాలా? మహా అంటే ఒక 6 నెలలో సంవత్సరమో సావాసం చేస్తాడు ఈ ఊర్లో ఉంటే, అంతే కదా. తర్వాత పోతారు, ఇంకొకరికి పోతారు. వాళ్ళు మన సావాసం ఎవరితో చేస్తాం, మళ్ళీ తీగుర పుల్లగుర అని లోకంలో ఉండే కదా సామర్థులు. అక్కడతో సావాసం నీకు అక్కర్లేదు. నీ సావాసం ఎవరితో ఉండాలి? ఈగములో జీవిస్తున్న
జీవం కలిగిన దేవునితో నీ సావాసం ఉంటే ఆయన నిన్ను ఎన్నటికీ వదిలిపెట్టకుండా నిన్ను నీ పాదాలకు రాయి తగలకుండా ఆయన కాపాడుకుంటాడు. అలాంటి వారి పాదాల దగ్గర మనం ఉండాలి. అప్పుడే మనకు రక్షణ. మనుషులు ఎలా ఉంటారండి? ఏం చూస్తారండి మనుషులు? ఈరోజు పెడతా ఉంటే మంచక్క అంటారు, పెట్టకపోతే చెడ్డక్క అని ఉంది కదా. మంచక్క చెడ్డక్క అంతే. మనుషులంతా అలాంటి వారు. మనం ఉద్దేశించకుండా, మనల్ని ఇబ్బంది పెట్టకుండా మన కొరకు ప్రాణం పెట్టిన వాడు మన ప్రభు ఒకడే. కాబట్టి ఆయన మాట ప్రకారంగా మీరంతా నడుచుకోండి. ఆయన మిమ్మల్ని, ఆయన అరిచేతులు మిమ్మల్ని పెట్టుకొని ఆయన మిమ్మల్ని సగదీని నడిపిస్తాడు. కాబట్టి మరొక మాట చూద్దామా త్వరగా? అమ్మో, నా మాటలు జాగ్రత్త అయిపోయినాయే, చాలా అయిపోయింది. మత్తయి సువార్త రండి త్వరగా. మత్తయి సువార్త 11వ అధ్యాయము చూద్దాం. 11వ అధ్యాయం మత్తయి సువార్త 11:28 చూద్దాం. 11:28 చూద్దాం. 11:28 ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగ చేసేదను. నేను ఏమంటున్నాడు? సాత్వికుడు కోప్పడేవాడు కాదు, మనం దీన మనసు కలిగిన వాడు మన ప్రభు. గనుక నీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలు. ఏమంటున్నాడు ప్రభు? కాడి ఎత్తుకొని. అది బరువుగా ఉండదు, సులువుగానే ఉంటుంది. కొంతమంది ఏం చేశారంటే లోకంలో ఉన్న వాళ్ళు అంటారు, ఏమంటారు? రామాన్యం అంటే సామాన్యమైనది కాదు, గాడిద మోతంతో బరువు ఉండేది. వాడు గొర్రె ఏం చేశాడు? వాడేదో ఒక్కొని ఇంటా ఉన్నాడు. ఒక్కొని వాళ్ళ మీద ఏం చేశాడు? మూకుడు వచ్చి వాళ్ళ మీద ఎక్కి కూర్చున్నాడు గుండెలు కొని. ఈడేం చేశాడు? వాడు అది చెప్తా ఉంటే ఇని లాస్ట్ ఏం చేశారు? అయిపోయినాక దిగి పడిపోయినాక అప్పుడు అంటున్నాడు, అబ్బో ఎంత బరువు పోయింది. రామాయణం అంటే సామాన్యమైనది కాదు, గాడిద మోత అంటది అన్నాడు. అలా కాదు. మనము దేవుని బిడ్డలమైన మనము ఎలా ఉండాలి అని అంటే, మనకు లేఖనము మనకు జాగ్రత్తగా చూపిస్తా ఉంది. మన దేవుడు ఎలాంటి వాడు? దీన మనసు కలిగిన వాడు. దీన మనసు అంటే కొట్టాడే మనసు. అది ఎవరు కొట్టాడే మనసు అంటున్నారు? అది కొట్టాడే మనసు కాదు, దీన మనసు. స్వాధీనుడు అంట ఆయన. అంత మంచి దేవుడు, అంత నిబ్బరము కలిగిన దేవుడు, మనకు అంత ధైర్యం ఇచ్చి అంత భరోసించే దేవుని మనం ఏం చేస్తున్నామంటే బాధ పెడుతున్నాం తప్ప సంతోష పెడుతున్నాం అన్న వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి. దేవుని సంతోష పెడుతున్నాం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. నేను కూడా ఎత్తాను, ఎందుకంటే నేను కూడా ఎప్పుడు ఒకసారి ప్రభును బాధ పెడతా ఉంటాను. ప్రభును బాధ పెట్టి మనము ఏమీ సంపాదించలేము, ఏం తీసుకోలేము. కాబట్టి ప్రభును మనము గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కోరుకునే మనకు నోరు ఇచ్చాడు. నోరు ఎందుకు ఇచ్చాడు? తినడానికేనా నోరు ఇచ్చింది? కాదు, పట్టాడానికైతే నోరు ఇచ్చాడు అనుకోకూడదు. మనం నోరు ఇచ్చింది దేనికంటే ఆయన్ను ఘనపరిచి, ఆయన్ను మహిమపరిచి, ఆయన మహిమలో నువ్వు ఉండాలని. ఆయన మహిమలో నువ్వు ఉంటే ఆయన చూసి, నిన్ను చూసి, నన్ను చూసి ఆనందించాలని ఆయన కోరుకున్నాడు. కనుక ఆ ప్రభును మనమే కోరుకోవాలి. ఆయనకున్న గుణలక్షణాలు మనలో ఉండాలని మనం కోరుకోవాలి. మనం మనకు కోప్పడకూడదు. కోపం వస్తుందిలే, మనకు శరీరము, మాంసము అన్నీ ఉన్నాయి కదా, శివు రక్తం అన్నీ ఉన్నాయి. కోపం వస్తుంది, రావచ్చు. కోపపడినా పాపం చేయకూడదంటే ఎట్లయ్యా? కోపడితే కోపం పాపమా? కాదు, కోపమే పాపము కాదు. ఎప్పటికీ కానీ
కోపపడము పాపము కానే కాదు. నువ్వు కోపపడచ్చు కానీ పాపము చేయొద్దు, అరచచ్చు. నువ్వు ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, ఇది తప్పునైనా ఇది తప్పు అని అరచవచ్చు. బూతులు మాట్లాడతారు చూడు, లేనిపోని మాటలు మాట్లాడతారు చూడు, అది పాపం. అలాగే మనం ఉండాలి. దేవుని కలిగి ఉన్న మనము, దేవునితో నడుస్తున్న మనము, దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించే వారమై ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనము దేవుని సన్నిధికి వచ్చినా, దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు ఇంట్లో ప్రార్థన చేసుకున్నా, ఎక్కడ నువ్వు ప్రార్థన చేసుకున్న ప్రభు ఇష్టపడతాడు. చూద్దాం, అక్కడే 30వ వాక్యం కనుక చదువుదాం. 30వ వాక్యం. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. హల్లెలూయా. దేవుడు మన మీద ఏ భారము పెట్టడు. దేవుడు మన మీద భారం పెడతాడని మనం అనుకోవచ్చు. ఏ భారం అయినా మన మీద పెట్టడు. నువ్వు ఏదైనా భారము కలిగి నేను మందిరానికి చేయాలా, లేదా దేవుని పని కొరకు నువ్వు చేయాలని నువ్వు నిర్ణయించుకుంటే దేవుడు ఆ నిర్ణయానికి ముందే ఆయన సమకూర్చి చక్కపరిచి నీకు ఇస్తాడు. కాబట్టి దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తా ఉంది అంటే, దేవుని కాడి చాలా సులువుగా ఉంటుంది. అలాంటి సులువుగా ఉన్న ఆ కాడిని మనం ఏం చేయాలి? ఎత్తుకొని సంతోషంగా ప్రభుతో మనము నడిచేవారంగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చివరిగా ఒక్క మాట చెప్పి నా మాటలు ముగించేస్తాను. యోహాను రాసిన సువార్త, మొదటి యోహాను 1:9 చూద్దాం. 1:9 చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు. చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. మన పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడంట. మన పాపములు క్షమించడానికి నమ్మదగిన వాడు. నువ్వు ఏదో తప్పు చేసే ఒప్పుకొని భర్త కొడతా ఉంటాడు. కొడతా ఉంటే ఒప్పుకున్నావు అనుకో, ఇంకా 4 ఎక్కువ పడతాయి. అంతే కదా? భార్య అంతే, భర్తను తప్పు చేసి వచ్చా ఒప్పుకోవటం ఉంటుంది. ఒప్పుకున్నాడు అనుకో, అందుకే నువ్వు ఇట్లా పాపనుడివి, ఇలాంటి అలాంటి అని మాట్లాడుతూ ఉంటాడు. మన ప్రభు అంటున్నాడు, నీ పాపములు నువ్వు ఒప్పుకుంటే ఆ పాపముల నుంచి ప్రభు విడిపించి, సమస్త దుర్నీతిలో నుంచి విడిపించి ఆయన నిన్ను పవిత్రులుగా చేస్తాడట. ప్రభు పవిత్రులుగా చేస్తాడంటే ఇంకా ఎక్కడన్నా పాపం ఉంటుంది? పవిత్రులు అయిపోయినాక పాపం ఉంటుందా? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధమైన దేవుడు మన పాపములను క్షమిస్తే ఇంకా మన దగ్గర ఏమన్నా పాపం ఉంటుందా? ఉండదు. పాపము నుంచి, శాపం నుంచి విడిపించడానికి మరి లోకములో ఉన్న వాళ్ళే స్వాతంత్రము తెచ్చారని ఎంతో ఘనతగా మాట్లాడుకుంటా ఉంటే, ఈయన లోకానికి సంబంధించి పరలోకానికి సంబంధించి ఈయన మనకు రక్షణ తెచ్చాడు. మరి అలాంటి ప్రభువును మనం ఎలాగా ఆయన కలిగి ఉండాలి? మనము ఆయన మాట ప్రకారంగా నడుచుకుందాం. మనము మన కుటుంబాలు ప్రభు చేత దీవెన ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.